హాయ్ అండి, నా పేరు నరేష్. వెల్కమ్ టు పిక్సెల్ టెక్ ప్రో యూట్యూబ్ ఛానల్. లాస్ట్ వీడియోలో మనం ఫోటోషాప్ ట్యూటోరియల్స్లో భాగంగా షేప్ టూల్ గురించి డెప్త్గా డిస్కస్ చేసినాం. ఎంత డెప్త్గా డిస్కస్ చేసినామంటే వీడియో లెంత్ అనేది మనకు 42 మినిట్స్ వచ్చింది. ఓకే, ఈ వీడియోలో మనం మోస్ట్ ఇంపార్టెంట్ టూల్ అయినటువంటి బ్రష్ టూల్ గురించి తెలుసుకుందాం. ఈ వీడియో కూడా చాలా లెంత్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి దీన్ని 2 పార్ట్స్గా అప్లోడ్ చేస్తాను. ఒకటేమో బేసిక్ ట్యూటోరియల్గా అప్లోడ్ చేస్తాను, ఇంకొకటేమో అడ్వాన్స్డ్ ట్యూటోరియల్గా అప్లోడ్ చేస్తాను. ఓకే, లెట్స్ గెట్ ఇట్ టు ద వీడియో. ఓకే, స్క్రీన్ పైకి వెళ్ళిపోదాం. ఇక నేను ఫోటోషాప్ ఓపెన్ చేశాను, ఒక డాక్యుమెంట్ తీసుకున్నాను. ఇది ఎలా ఓపెన్ చేయాలనేది మీకు లాస్ట్ వీడియోలలో చూపించాను. సో అందుకే నేను ఆ క్లిప్ అనేది పెట్టట్లేదు. ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత మనకు లెఫ్ట్ సైడ్లో టూల్ బార్లో బ్రష్ సింబల్గా ఒక సింబల్ ఉంది. ఈ సింబల్ని నేను క్లిక్ చేయగానే ఇక్కడ ఆప్షన్స్ బార్లో మనకు బ్రష్ టూల్కి సంబంధించిన అన్ని ఆప్షన్స్ ఎనేబుల్ అయినాయి. ఒకవేళ ఈ బ్రష్ టూల్ నేను లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే బ్రష్ టూల్ యొక్క సబ్ టూల్స్ అనేటివి మనకు ఓపెన్ అయినాయి. సో నేను వీటి గురించి తర్వాత డిస్కస్ చేస్తాను. ప్రస్తుతానికైతే బ్రష్ టూల్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. బ్రష్ టూల్ సెలెక్ట్ చేసుకొని ఇలా డ్రా చేస్తున్నాను. ఓకే, బ్రష్ అనగానే మనకు రియల్ వాల్లో బ్రష్ దేని గురించి యూజ్ చేస్తాం? వాల్ పెయింటింగ్స్ కోసం కానీ డ్రాయింగ్స్ కోసం యూజ్ చేస్తాం. అదే ఫోటోషాప్లోకి వచ్చేసరికి వాటితో పాటు ఇంకా చాలా విధాలుగా యూజ్ చేసుకోవచ్చు. అది ఎలాగోనో మనం ఈ వీడియో పూర్తి అయిపోయేలోపు కంప్లీట్గా తెలుసుకుంటాం. ఓకే, నేను ఇలా డ్రా చేస్తున్నాను. మనం ఇక్కడ మన కర్సర్ అనేది సర్కిల్గా మారిపోయింది కదా, దీన్ని టిప్ ఇలా క్లిక్ చేయగానే బ్రష్ టిప్ అంటారు. దీన్ని ఇలా డ్రా చేయగానే అదే సైజులో మనకు లైన్స్ అనేటివి డ్రా అవుతున్నాయి. ఓకే, దీన్ని ఒకసారి నేను అండూ చేస్తున్నా. నేను ఇలా స్ట్రైట్ లైన్ గీయాలనుకుంటున్నా, గీస్తే స్ట్రైట్గా రావట్లేదు. ఓకే, ఇలా ఎన్నిసార్లు గీసినా కూడా మన మౌస్ తోటి స్ట్రైట్గా లైన్స్ రావు. సో దానికోసం మనం ఫోటోషాప్లో ఎలా యూజ్ చేయొచ్చు అంటే షిఫ్ట్ హోల్డ్ చేసుకొని ఇలా డ్రా చేయడం వల్ల మనకు స్ట్రైట్ లైన్స్ అనేటివి డ్రా చేసుకోవచ్చు. ఓకే, నాకు వర్టికల్గా డ్రా చేయాలనుకున్నప్పుడు షిఫ్ట్ హోల్డ్ చేసుకొని కిందికి డ్రా చేయడం వల్ల వర్టికల్గా స్ట్రైట్ లైన్ అనేది మనకు డ్రా అవుతుంది. కాకపోతే ఇక్కడ కొంచెం ఒక లిమిటేషన్ ఉంది. దీన్ని మనం ఓన్లీ హారిజంటల్ అండ్ వర్టికల్గా మాత్రమే స్ట్రైట్ లైన్స్ గీసుకోగలుగుతాం షిఫ్ట్ హోల్డ్ చేసి. లేదు నాకు డిఫరెంట్ ఒక 45 యాంగిల్లో కావాలనుకున్నప్పుడు ఒక పాయింట్ దగ్గర మనం ఇలా క్లిక్ చేసి షిఫ్ట్ ఇప్పుడు హోల్డ్ చేసి నీకు ఏ యాంగిల్లో కావాలో యాంగిల్లో ఇట్లా క్లిక్ చేయడం వల్ల ఆ 2 పాయింట్స్ అనేది జాయింట్ అయ్యి మనకు స్ట్రైట్ లైన్ అనేది డిఫరెంట్ యాంగిల్లో ఏర్పడుతుంది. ఓకే, ఇలా నేను ఇట్లా క్లిక్ చేసినప్పుడు షిఫ్ట్ను అలా హోల్డ్ చేసి పట్టుకొని మళ్ళీ క్లిక్ చేసిన అనుకో, అది ఒక కనెక్టెడ్ స్ట్రైట్ లైన్స్ లాగా ఏర్పడుతుంది. ప్రతి పాయింట్ అనేది స్ట్రైట్ లైన్స్గా కనెక్ట్ అవ్వుకుంటూ వస్తుంది. ఓకే, ఈ డిజైనింగ్ అనేది మనం ముందు ఎందుకు యూజ్ చేస్తాం అనేది మీకు అర్థమవుతుంది, రైట్? ఓకే, నేను ఇలా డ్రా చేసినప్పుడు నాకు ఓన్లీ బ్లాక్ కలర్ లైన్సే వస్తున్నాయి. నేను దీన్ని కలర్ మార్చాలనుకుంటున్నప్పుడు కింద మనకి కలర్ ప్యాచెస్ 2 ఉన్నాయి. ఓకే, ఇవి బై డిఫాల్ట్ బ్లాక్ అండ్ వైట్ ఉంటాయి. పైన కనిపించేదాన్ని మనం ఫోర్గ్రౌండ్ కలర్ అంటాం, కింద కనిపించేదాన్ని మనం బ్యాక్గ్రౌండ్ కలర్ అంటాం. నేను పైన కనిపించే దాని మీద క్లిక్ చేయగానే మనకు ఒక కలర్ పిక్కర్ ప్యానెల్ అనేది ఓపెన్ అయింది. నేను ఇక్కడ నుంచి ఈ స్లైడర్ ద్వారా మన కలర్ అనేది చూజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ రెడ్ కలర్ చూజ్ చేసుకున్నాను. దీంట్లో నాకు ఈ ఇంటెన్సిటీతో రెడ్ కలర్ కావాలనుకుంటే క్లిక్ చేశాను. ఇలా ఇప్పుడు డ్రా చేసుకోవచ్చు. ఏమైనా పేరు రాయాలంటే రాయొచ్చు. ఓకే, ఇలా ఈ విధంగా మనం బ్రష్ టూల్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే, ప్రతి బ్రష్ టూల్కి ఫోటోషాప్లో మనకు ఒక 5 ప్రాపర్టీస్ ఉంటాయి. ఆ ప్రాపర్టీస్ని బేస్ చేసుకొని మనం బ్రష్ టూల్ అనేది చాలా విధాలుగా యూజ్ చేసుకొని డిఫరెంట్ డిజైన్స్ అనేది డిజైన్ చేయొచ్చు. ఆ ప్రాపర్టీస్ ఏంటి అంటే బ్రష్ సైజు. ఓకే, బ్రష్ సైజ్ అనేది మనకు ఒక ప్రాపర్టీ. అలాగే బ్రష్ హార్డ్నెస్, బ్రష్ టిప్పు, ఒపాసిటీ, ఫ్లో, ఈ 5 ప్రాపర్టీస్ మనకు బ్రష్ టూల్ని డిఫరెంట్ వేగా యూజ్ చేసుకోవడానికి యూజ్ అవుతాయి. ఈ ఒక్కొక్క ప్రాపర్టీ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ బ్రష్ సైజు. మీరు ఇక్కడ గమనించారనుకోండి, బ్రష్ టూల్ పైన క్లిక్ చేయగానే మనకి ఇక్కడ రౌండ్ సర్కిల్ అనేది
వచ్చింది కదా, ఇది ఏం డిఫైన్ చేస్తుంది అంటే మనకు ఈ సైజులోనే మనకు బ్రష్ అనేది డ్రా చేస్తుంది అనేది మనకు తెలుస్తుంది అనమాట. లేదు నాకు ఇంకా సైజ్ పెరగాలనుకున్నప్పుడు ఇక్కడ ఆప్షన్స్ బార్లో మనకి ఇక్కడ యారో బటన్ ఉంది కదా, ఇది క్లిక్ చేయగానే ఒక బ్రష్ టూల్కి సంబంధించిన ఒక ప్యానల్ మొత్తం మనకు ఓపెన్ అయింది. దీంట్లో ఫస్ట్ ఆప్షన్ ఏముందంటే సైజు. ఈ సైజ్ అంటే బ్రష్ యొక్క సైజు. ఇప్పుడు బ్రష్ యొక్క సైజ్ ఎంత 90 పిక్సెల్ ఉంది మనకు. నేను దీన్ని ఇప్పుడు ఈ స్లైడర్ని ఇటు అనేసి ఒక 400 అరౌండ్ 360 అట్లా నేను పెట్టుకున్నాను. మీరు చూడగానే మన కర్సర్ సైజ్ అనేది మనకు చేంజ్ అయిపోయింది, బ్రష్ సైజ్ అనేది చేంజ్ అయిపోయింది. ఓకే, ఈ విధంగా మనం బ్రష్ సైజ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు బ్రష్ సైజ్ అనేది కొంచెం తక్కువ కావాలి, మరీ ఎక్కువైంది అనుకున్నప్పుడు ఇక్కడికి వెళ్ళి మళ్ళీ ఇలా తగ్గించుకొని చేయాలి. సో ఇది నాకు బాగా లేట్ అవుతుంది, లెంతీ ప్రాసెస్ అనుకున్నప్పుడు ఈ క్యాన్వాస్ మీదనే మనం రైట్ క్లిక్ చేయగానే అక్కడ ఓపెన్ అయ్యే ప్యానల్ ఇక్కడ క్యాన్వాస్ దగ్గరనే మనకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మనం మన బ్రష్ సైజ్ అనేది పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఓకే, అలా కాకుండా ఇంకేమైనా షార్ట్ కట్స్ ఉన్నాయా అంటే ఉన్నాయి. మన కీబోర్డ్లో ఓపెన్ బ్రాకెట్, క్లోజ్ బ్రాకెట్స్ ఉన్నాయి కదా, ఓపెన్ బ్రాకెట్ క్లిక్ చేయడం ద్వారా మనకు బ్రష్ సైజ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. అదే క్లోజ్ బ్రాకెట్ క్లిక్ చేయడం ద్వారా బ్రష్ సైజ్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఓకే, ఈ విధంగా మనం బ్రష్ సైజ్ అనేది తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. ఓకే, నేను ఇంకా ఇది కాకుండా ఇంకా వేరే వే ఏమైనా ఉందంటే ఇంకొక షార్ట్ కట్ కూడా ఉంది మనకి. మనం క్యాన్వాస్ పైన కర్సర్ ఉన్నప్పుడు ఆల్ట్ హోల్డ్ చేయగానే మనకు డిఫరెంట్ ఒక ఐ డ్రాపర్ లాంటి కర్సర్ అనేది ఓపెన్ అవుతుంది. అప్పుడు మనం మౌజ్లో రైట్ క్లిక్ హోల్డ్ చేసి పట్టుకొని ఇట్లా రైట్ సైడ్ డ్రాగ్ చేయగానే బ్రష్ సైజ్ అనేది మనకి ఇంక్రీజ్ అవుతుంది. ఇలా లెఫ్ట్ సైడ్ డ్రాగ్ చేయగానే మనకు బ్రష్ సైజ్ అనేది తగ్గుతుంది. ఓకే, ఈ విధంగా కూడా మనం బ్రష్ సైజ్ అనేది పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. రైట్, ఇక్కడ మీరు గమనించారు, మనం డ్రా చేస్తే మనకి ఏం కనిపించట్లేదు, ఎందుకంటే ఇక్కడ ఫోర్గ్రౌండ్ అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్స్ రెండు వైట్ అయిపోయినాయి. సో నేను దీన్ని మార్చాలనుకుంటున్నప్పుడు డైరెక్ట్ డీ ప్రెస్ చేయడం వల్ల డిఫాల్ట్స్ అంటే మనకు బై డిఫాల్ట్స్ కలర్ మీకు ఏమని చెప్పాను, బ్లాక్ అండ్ వైట్. ఫోర్గ్రౌండ్ కలర్ మనకు వచ్చేసి బ్లాక్ ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి వైట్ ఉంటుంది. ఇట్లా డిఫాల్ట్ కలర్ ఓపెన్ అవుతుంది, మళ్ళీ మనం ఇలా డ్రా చేయొచ్చు. ఓకే, మనం నీకు చెప్పడం మర్చిపోయినా, బ్రష్ టూల్కి షార్ట్ కట్ వచ్చేసి బి అండి, బి ఫర్ బ్రష్, బి. ఓకే, బి ప్రెస్ చేయగానే ఏ టూల్లో ఉన్నా కూడా మనం బ్రష్ టూల్కి వచ్చేస్తాం. ఓకే, మనకు ఇప్పుడు ఫస్ట్ బ్రష్ సైజ్ అనే ఒక ప్రాపర్టీ అయిపోయింది. నెక్స్ట్ బ్రష్ హార్డ్నెస్. ఓకే, ఇక్కడ మీరు గమనించినట్టయితే మీకు కింద కనిపిస్తుంది హార్డ్నెస్, మీరు ఒకసారి గమనించవచ్చు. ఇప్పుడు నేను దీన్ని కంప్లీట్గా హార్డ్నెస్ అనేది 0 పెట్టాను. రైట్, నేను ఇప్పుడు ఒక డ్రా చేస్తున్నాను. బ్రష్ సైజ్ ఎక్కువ అయిపోయింది నాకు, నేను తగ్గించుకుంటున్నాను బై యూజింగ్ బ్రాకెట్స్, ఓపెన్ బ్రాకెట్స్. ఓకే, ఇది మనకు హార్డ్నెస్ అనేది 0 పెట్టినప్పుడు గీసిన లైన్. నేను ఇప్పుడు హార్డ్నెస్ని 100% పెట్టుకుంటున్నాను, ఇప్పుడు గీస్తున్నాను. మీరు గమనించారు అనుకో, నేను ఒకసారి దీన్ని జూమ్ చేస్తున్నా, ఈ ఎడ్జెస్ అనేటి మనకు ఈ పైన లైన్ ఎడ్జెస్ అనేది మనకు సాఫ్ట్గా వచ్చేసింది. మనకు వైట్ బ్యాక్గ్రౌండ్లో కొంచెం కలిసిపోయినట్టుగా వచ్చింది కార్నర్స్ అనేటివి. కానీ ఇది మనకు ఎడ్జెస్ అనేటివి ఫుల్ షార్ప్ వచ్చినాయి. ఓకే, ఇది దేనివల్ల మనకు హార్డ్నెస్, బ్రష్ యొక్క హార్డ్నెస్ మనం ఫుల్ పెట్టుకున్నట్టయితే మనకు ఈ లాస్ట్కు కార్నర్స్ అనేటివి ఫుల్ షార్ప్ వస్తాయి. అదే మనం 0% పెట్టుకున్నట్టయితే కొంచెం మనకు సాఫ్ట్ కార్నర్స్ వస్తాయి. ఓకే, ఇది హార్డ్నెస్. ఈ హార్డ్నెస్ను పెంచుకోవడం తగ్గించుకోవడానికి షార్ట్ కట్ వచ్చేసి ఆల్ట్ ప్రెస్ చేసి రైట్ మౌస్ క్లిక్ చేసి మనం అప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్ క్లిక్ చేయడం వల్ల మన హార్డ్నెస్ అనేది పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. నేను ఎక్స్ట్రీమ్ అప్ అన్నాను, క్లిక్ చేశాను, మీరు గమనించవచ్చు కొంచెం మనకు ఈ హార్డ్నెస్ అనేది పెరిగింది. నేను ఇప్పుడు మళ్ళీ రైట్ మౌస్ క్లిక్ చేసి కిందికి అన్నాను, హార్డ్నెస్ అనేది పెరిగిపోయింది, మీరు గమనించవచ్చు. రైట్, మనకు
సైజ్ అండ్ హార్డ్నెస్ గురించి కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ప్రాపర్టీ వచ్చేసి బ్రష్ టిప్. మనం ఇక్కడే క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఏం కనిపిస్తున్నాయి, ఈ రౌండ్ వైట్ కలర్ ఇవి కనిపిస్తున్నాయి కదా, ఇవి లాస్ట్ టైం యూజ్డ్ బ్రషెస్ అనమాట. నేను లాస్ట్ టైం ఈ బ్రషెస్ యూజ్ చేస్తాను. మనం రీసెంట్గా తొందర యాక్సెస్ చేయడానికి మనకి ఇక్కడ రీసెంట్ బ్రషెస్ అనేటివి కనిపిస్తాయి. దాని కింద మనకు బ్రష్ టైప్స్ అనేటివి ఉంటాయి. ఓకే, ఇక్కడ మనం పక్కకు గమనించినట్టయితే రౌండ్ సింబల్స్ అనేటివి కనిపిస్తున్నాయి. దీన్ని మనం బ్రష్ టిప్స్ అంటారు అనమాట. అది మనకు ఇక్కడ బ్రష్ టిప్ అంటే ఏంటంటే, మనం ఒక్కసారి డ్రా చేయకుండా ఒకసారి ఇట్లా క్లిక్ చేసినాం అనుకో, ఇట్లా క్లిక్ చేయగానే మనకు ఏర్పడుతుంది కదా, దీన్ని మనం బ్రష్ టిప్ అని అంటాం. ఓకే, ఇలా దీన్ని టిప్ అంటాం. దీంట్లో ఏమున్నది, ఇది దేనికి యూజ్ అవుతుందని మీరు గమనించవచ్చు. ఈ జనరల్ బ్రషెస్ ఒకసారి నేను క్లోజ్ చేసి, ఇప్పుడు ఈ జనరల్ బ్రషెస్ కాకుండా నేను ఒక డిఫరెంట్ బ్రష్ తీసుకుంటున్నా, ఇది తీసుకుంటున్నా. మీరు గమనించవచ్చు ఈ బ్రష్ టిప్ అనేది మీరు గమనించవచ్చు. దీంతో డ్రా చేయడం వల్ల మనకు ఒక డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ అనేది ఏర్పడుతుంది. దీన్ని మన బ్రష్ అనేది ఎలా డ్రా చేస్తుందో అనేది మనకు తెలియజేసేదే మనం బ్రష్ టిప్ అంటాము. ఓకే ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ మనం ఇక్కడ పక్కకే ఇంకొకటి ఉంది. ఇది క్లిక్ చేయగానే మనకు బ్రష్ సెట్టింగ్స్ అనేది ఓపెన్ అవుతున్నాయి. ఓకే, ఈ బ్రష్ సెట్టింగ్స్ అనేటివి మనం ఒక అడ్వాన్స్ ట్యూటోరియల్లో తెలుసుకుందాం. నెక్స్ట్ వీడియో వస్తుంది, దాంట్లో చూసుకుందాం. ఇప్పుడైతే దీన్ని ఇగ్నోర్ చేయండి. రైట్, నేను దీన్ని సాఫ్ట్ రౌండ్ బ్రష్ తీసుకుంటున్నా. ఇక్కడ పక్కకే మనకు మోడ్ అని ఉంది. ఇవి బ్లెండ్ మోడ్స్ అంటారు అనమాట. మనకి ఈ ఒక్కొక్క దాని గురించి మనం పర్టికులర్గా తర్వాత డిస్కస్ చేద్దాం. మీకు లేయర్స్ ప్యానల్లో డిస్కస్ చేసినప్పుడు ఇవి ఈజీగా అర్థమవుతుంది. ఓకే, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక బ్రష్ తీసుకుంటున్నాను. నేను ఫస్ట్ వచ్చేసి రెడ్ కలర్ బ్రష్ తీసుకుంటున్నా, ఇలా డ్రా చేసిన. రైట్, నేను ఒక లేయర్ తీసుకుంటున్నా. దీన్ని నేను బ్లూ కలర్ తీసుకుంటున్నా. బ్లెండ్ మోడ్ వచ్చేసి నేను మల్టిప్లై తీసుకుంటున్నా. సరే, మీరు ఇక్కడ గమనిస్తే ఆల్రెడీ ఇక్కడ నాకు బ్లూ కలర్ ఉంది. నేను కర్సర్ కలర్ ఏం తీసుకున్నా, పెయింట్ కలర్ ఏం తీసుకున్నా, రెడ్ తీసుకున్నా. కానీ నేను దీని మీద పెయింట్ చేయగానే నాకు ఏ కలర్ వస్తుంది, బ్లాక్ కలర్ వస్తుంది. నేను అదే సైడ్కి డ్రా చేయడం వల్ల నాకు రెడ్ కలర్ వస్తుంది. ఓన్లీ బ్లూ కలర్ మీద డ్రా చేయడం వల్ల మాత్రమే బ్లాక్ కలర్ అనేది ఏర్పడుతుంది. ఓకే, నేను అది కాకుండా నేను సమ్ డార్క్ అని తీసుకున్నా. డార్క్ అని తీసుకుంటే ఏం రావట్లేదు. స్క్రీన్ తీసుకుంటే మళ్ళీ రెడ్ అనేది వస్తుంది. లైటర్ కలర్ నాట్ గెటింగ్ హార్డ్ మిక్స్ కాకుండా నేను ఓవర్లే వేసుకుంటున్నాను. మనకి ఇలా ఈ బ్లెండ్ మోడ్స్ గురించి నేను లేయర్స్ ప్యానల్లో కంప్లీట్గా డిస్కస్ చేస్తాను. అక్కడైతే మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు దీని పక్కకు చూసినట్టయితే మనకు ఇది సింబల్ కనిపిస్తుంది. దీన్ని ప్రెస్ చేయగానే మనకు బ్రష్ సెట్టింగ్స్ అనేవి ఓపెన్ అయినాయి. దీని గురించి మనం అడ్వాన్స్డ్ క్లాసెస్లో తెలుసుకుంటాం. ఇప్పుడైతే దీన్ని ఇగ్నోర్ చేయండి. ఈ పక్కకు రాగానే మనకు మోడ్ ఉంది. దీన్ని మనం బ్లెండ్ మోడ్స్ అని కూడా అంటాము. ఇది మనకు లేయర్ ప్యానల్లో కంప్లీట్ డిస్కస్ చేస్తాం. ఇప్పుడు వరకు కొంచెం నార్మల్గా డిస్కస్ చేద్దాం. నేను ఫోర్గ్రౌండ్ కలర్ అనేది రెడ్ తీసుకొని ఇలా డ్రా చేశాను. ఓకే, దీనిపైన నేను ఒక బ్లూ కలర్ తీసుకుంటున్నాను. బ్లూ కలర్ తీసుకొని నాకు బ్లెండ్ మోడ్ వచ్చేసి ఇక్కడ మల్టిప్లై పెట్టుకున్నాను. నేను డ్రా చేయగానే మీరు ఒకటి గమనించవచ్చు. ఓన్లీ రెడ్ కలర్ దాని దగ్గర మాత్రము నేను బ్లూ కలర్ సెలెక్ట్ చేసుకున్నా కానీ అది బ్లాక్ కలర్గా మారిపోతుంది. బయట మాత్రం బ్లూ కలర్గా మారిపోతుంది. సో ఇలాంటి ఎఫెక్ట్స్ మనం తీసుకురావడానికి కోసం ఈ బ్లెండ్ మోడ్స్ అనేటివి యూజ్ అవుతూ ఉంటాయి. వీటి గురించి నేను లేయర్స్ ప్యానల్లో డెప్త్గా డిస్కస్ చేద్దాం. దీని గురించి సపరేట్ ఒక క్లాసే ఉంటుంది. ఓకే, తర్వాత మనకు ఫోర్త్ ప్రాపర్టీ వచ్చేసి ఒపాసిటీ. సరే, ఈ ఒపాసిటీ ఒకసారి చూద్దాం మనం.
నేను బ్రష్ సైజ్ కొంచెం తక్కువ చేసుకొని ఇలా డ్రా చేశాను బ్లూ కలర్. రైట్, ఇప్పుడు ఈ ఒపాసిటీని నేను ఇక్కడ 90 పెట్టుకుంటున్నాను. మీకు 90 పెడితే ఏర్పడట్లే, నేను ఒక 30 పెట్టుకుంటున్నాను. సో ఇప్పుడు మీరు గమనించవచ్చు, దీన్ని ఇప్పుడు 10 పెట్టుకుంటున్నాను. సో లైట్ అయితే ఇది మనం ఎట్లా అంటే మీకు అర్థం కానికి ఒక ఇమేజ్ చూపిస్తాను నేను. సరే, ఈ ఇమేజ్ ఉంది కదా, ఈ ఒపాసిటీ అనేది మనకు ఎలా వర్క్ అవుతుందంటే మన కింద ఇప్పుడు మీరు కనిపిస్తుంది కింద ఇమేజ్ ఉంది కదా, నేను దీనిపైన డ్రా చేయడం ద్వారా ఫుల్ కలరే నేను డ్రా చేస్తాను. కాకపోతే ఈ ఒపాసిటీ అనేది ఎలా వర్క్ అవుతుందంటే ఒక ట్రాన్స్పరెంట్ పేపర్స్ నేను ఇప్పుడు ఒక 10% ఒపాసిటీ పెట్టుకున్నాను అనుకో, అది మనకు 90% కనబడకుండా ఆపిస్తుంది అనమాట. ఈ ట్రాన్స్పరెంట్ పేపర్ ట్రాన్స్పరెన్సీ అనేది అంత పెంచుతుంది. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ ట్రాన్స్పరెంట్ పేపర్స్ అంటారు అనమాట. ఓకే, దీని మీద డ్రా చేయగానే దాని మీద ట్రాన్స్పరెన్సీ లెవెల్ మనం ఆల్రెడీ ఒపాసిటీలో మనం దానికి చెప్తాం కాబట్టి అలా చూపిస్తుంది. దీన్ని మనం ఒపాసిటీ అంటాము. ఓకే రైట్, నెక్స్ట్ ఈ ఒపాసిటీని మనం షార్ట్కట్స్ ద్వారా ఎలా కంట్రోల్ చేయొచ్చు అంటే ప్రతిసారి ఇక్కడికి వెళ్ళి నేను చేంజ్ చేసుకునే బదులు డైరెక్ట్ నేను 1 ప్రెస్ చేశాను అనుకో మనకు 10% ఒపాసిటీ అవుతుంది. 2 ప్రెస్ చేశాను అనుకో 20%, 3, 4, 5, 6, 7 అట్లా 0 ప్రెస్ చేస్తే నాకు 100% ఒపాసిటీ అనేది వచ్చేస్తుంది. ఓకే, ఈ 1 to 10, 20, 30 కాకుండా నాకు డైరెక్ట్ ఒక 74 నెంబర్ ఒపాసిటీ కావాలనుకుంటే డైరెక్ట్ నేను కీబోర్డ్లో 74 ప్రెస్ చేయగానే 74 ఒపాసిటీ అనేది మనకు వచ్చేస్తుంది. రైట్, ఇంకా ఈ మ్యాజిక్ ఒకసారి చూసినామంటే నేను ఒకసారి డ్రా చేసిన, దీనిపైన మళ్ళీ డ్రా చేసిన, దీనిపైన మళ్ళీ డ్రా చేసిన, 74. మీరు గమనించినట్టయితే దీనిపైనే మనం డ్రా చేయడం వల్ల ఒక ట్రాన్స్పరెంట్ పేపర్ పైన మళ్ళీ డ్రా చేస్తున్నాం, దానిపైన ఇంకో ట్రాన్స్పరెంట్ పేపర్ పెట్టి మళ్ళీ డ్రా చేస్తున్నాం. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే అన్ని కలర్స్ అని కనిపించి మనకు థిక్గా కనిపిస్తుంది అన్నట్టు, పైకి ఒపాసిటీ అనేది మనకు థిక్గా కనిపిస్తూ ఉంటుంది. ఓకే, ఇది ఒపాసిటీ. మనం ఫ్లో గురించి చూసినట్టయితే ఇక్కడ నేను ఇక్కడ ఎంత డ్రా చేసినా ఇలానే అవుతుంది. కాకపోతే ఒకసారి మౌజ్ అనేది లాబట్టి ఒపాసిటీలో మళ్ళీ దాని మీద డ్రా చేయడం వల్ల మనకు థిక్నెస్ అనేది దాని కలర్ ఇంటెన్సిటీ అనేది మనకు పెరుగుతుంది. ఇక్కడ ఫ్లోలోకి వచ్చేసరికి నేను ఒకసారి ఒపాసిటీ ఫుల్ పెట్టుకొని 100% పెట్టుకొని 0 క్లిక్ చేస్తున్నాను, 100% అవుతుంది. 0 అంటే 100% అయిపోయింది. ఇక్కడ ఫ్లో అనేది నేను 100%తో ఒకటి డ్రా చేస్తున్నాను. రైట్, నేను ఈ ఫ్లో అనేది ఇప్పుడు ఒక 2% పెట్టుకొని డ్రా చేస్తున్నాను. ఈ ఫ్లో అనేది ఏంటంటే జస్ట్ బేసిక్ లైక్ మన పెన్ ఇంక్ ఫ్లోయింగ్. మనకు కొన్ని పెన్స్ అనేటివి డార్క్గా బారుతూ ఉంటాయి, కొన్ని పెన్స్ అనేటివి మనకు లైట్గా బారుతూ ఉంటాయి. ఆ ఫ్లో లెవెల్ అనేది మనం ఇక్కడ చూడొచ్చు. ఈ ఫ్లో లెవెల్ మనం 100% పెట్టుకుంటే మనకు ఇంక్ ఫ్లో అనేది అంటే బ్రష్ కలర్ ఫ్లో అనేది 100% అవుతుంది. నేను దీన్ని తక్కువ చేసుకుంటే దాని ఇంటెన్సిటీ అంటే దాని ఫ్లో అయ్యే కలర్ అనేది చాలా తక్కువ అవుతుంది. నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఒక 5% పెట్టుకొని ఇలా డ్రా చేస్తున్నాను. అక్కడే దాన్నే డ్రా చేయడం వల్ల నాకు మనం ఇప్పుడు ఒక పెన్నుని ఒకటే దగ్గర ఎక్కువసేపు డ్రా చేయడం వల్ల అది చాలా తిక్కుగా అనిపిస్తూ ఉంటుంది. సేమ్ అదేవిధంగా ఈ ఫ్లోలను మనం షార్ట్కట్స్ ద్వారా కంట్రోల్ చేయలేమా అంటే చేయొచ్చు. షిఫ్ట్ పట్టుకొని 1 ప్రెస్ చేయడం వల్ల 10% ఫ్లో అవుతుంది. షిఫ్ట్ పట్టుకొని 2 ప్రెస్ చేయడం వల్ల 20% ఫ్లో, షిఫ్ట్ పట్టుకొని 0 ప్రెస్ చేయడం వల్ల 100% ఫ్లో అనేది అవుతుంది మనకి. ఓకే, ఇప్పుడు మనకు ఒపాసిటీ అండ్ ఫ్లో గురించి అర్థమైపోయింది. నెక్స్ట్ ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. మీరు ఒకసారి ఇది క్లిక్ చేశారనుకోండి, మీరు గమనిస్తున్నారా? ఫస్ట్ కొంచెం స్లోగా స్టార్ట్ అవుతుంది,
ఫ్లో అండ్ ఒపాసిటీ అనేది నేను ఒకసారి ఇట్లా ఎందుకు అవుతుందంటే నేను ఈ పెన్నును యూజ్ చేస్తున్నాను. ఓకే, మౌస్కి బదులు పెన్ యూజ్ చేయడం వల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటంటే దీన్ని ప్రెస్ చేయడం వల్ల మనకు ఫ్లో అండ్ ఒపాసిటీ అనేది కంట్రోల్ చేయొచ్చు. ఒకవేళ గట్టిగా ప్రెస్ చేసినామంటే మనకు థిక్ వస్తుంది, స్లోగా ప్రెస్ చేస్తే మనకు ఫ్లో అనేది లైట్ ఉంటుంది. ఓకే, ఈ ఆప్షన్ ఎనేబుల్ చేసుకోవచ్చు. ఇది పెన్ గురించి ఈ ఆప్షన్ అన్నమాట. ఇది బ్రష్ యాంగిల్. ఈ బ్రష్ యాంగిల్ అనేది మనం ఇక్కడ నుంచి కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది మనం రొటేట్ చేస్తే ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకున్నాను. సరే, ఇది కాదు, వెడ్ బ్రషెస్లో మీరు బ్రష్ టిప్ కనిపించినట్టయితే ఈ విధంగా ఉంది. మీరు డ్రా చేస్తూ ఉంటే ఇలా ఏర్పడుతూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మనకు ఇవి అయిపోయినాయి. ఇక్కడ స్మూతింగ్ అనే ఒక ఆప్షన్ ఉంది. ఇది దేనికి యూజ్ అవుతుందంటే నేను బ్రష్ టూల్లో రౌండ్ కార్నర్ బ్రష్ తీసుకుంటున్నాను, సాఫ్ట్ రౌండ్ బ్రష్ తీసుకుంటున్నాను. ఇక్కడ సాఫ్ట్ రౌండ్ బ్రష్ తీసుకొని బ్రష్ సైజ్ అనేది తక్కువ వేసుకుంటా. బ్రష్ సైజ్ తక్కువ వేసుకొని ఫ్లోని నేను 100% పెట్టుకొని ఒక పేరు రాస్తున్నాను నేను సంథింగ్. ఓకే, ఇదే పేరుని నేను స్మూతింగ్ అనేది 100% పెట్టుకొని రాస్తా. ఇక్కడ దానికి దీనికి మీరు గమనించింది ఏంటంటే ఇక్కడ ఇప్పుడు స్మూతింగ్ అనేది 100% ఉంది. నేను ఒకటి రాస్తున్నాను, నరేష్ రాస్తున్నాను. ఈ స్మూతింగ్ అనేది 0% పెట్టుకుంటాను. ఇప్పుడు రాస్తాను. మీరు క్లియర్ గమనించినట్టయితే మనకు ఈ కార్నర్స్ ఇక్కడ జూమ్ చేస్తే ఇక్కడ ఈ కరెక్ట్ షార్ప్ ఎడ్జెస్ వస్తున్నాయి కదా, ఇవి స్మూత్నెస్ అనేది మనకి 100% ఉన్నప్పుడు ఇట్లా షార్ప్గా ఎప్పుడు రావన్నమాట. ఇక్కడ ఈ షార్ప్గా రాకుండా మంచిగా నీట్గా రావడానికి మనకు స్మూతింగ్ అనేది యూజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఒక గేర్ ఐకాన్ ఉంది. వీటి గురించి ఇవి ఎనేబుల్ కాలేదు, నేను తర్వాత డిస్కస్ చేస్తాను. రైట్, నేను అండూ చేసుకుంటున్నా దీన్ని. ఓకే, ఇక్కడ మనం కర్సర్ దీనిపైన తీసుకుపోవడంగానే ఆల్వేస్ యూజ్ ప్రెషర్ సైజ్ అంటే మనం ప్రెషర్ అనేది ఇది క్లిక్ చేసుకున్నాం అనుకో, మనం నార్మల్ క్లిక్ చేస్తే సైజ్ అనేది నార్మల్ ఉంటుంది. గట్టిగా ప్రెస్ చేయడం వల్ల మనకు బ్రష్ సైజ్ అనేది పెరుగుతూ ఉంటుంది. అది ఎప్పుడు పెన్ అనేది యూజ్ చేసినప్పుడు ఈ ఆప్షన్ అనేది మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే, దీన్ని నేను ఆఫ్ చేస్తున్నాను. ఇక్కడ సిమ్మెట్రీ అనే ఆప్షన్ ఉంటుంది. సిమ్మెట్రీ ఆప్షన్లో మనకు చాలా ఉంటాయి. నేను దీంట్లో వర్టికల్ తీసుకున్నాను. ఓకే, దీన్ని మనం ఇట్లా డ్రాగ్ చేసుకోవచ్చు కూడా. ఓకే, ప్రెస్ చేసిన నేను. సో మిర్రర్ ఇమేజ్ లాగా అనమాట. నేను ఇటు సైడ్ ఏం డ్రా చేస్తున్నానో సేమ్ డ్రాయింగ్ అనేది అటు సైడు ఏర్పడుతుంది. దీన్ని మనం సిమెట్రీ డ్రాయింగ్ అంటాము. సో నేను దీన్ని ఇక్కడ మనకు చాలా ఉంటాయి. ఇక డ్యూయల్ యాక్సిస్ అని ఉంది. ఈ యాక్సిస్ దీన్ని మనం సైజ్ పెద్ద వేసుకోవచ్చు. నేను దీంట్లో ఓకే, దీన్ని ఓకే అని ప్రెస్ చేసి ఇలా డ్రా చేసుకుంటూ పోతే మనకు ఒక 4 సైడ్స్ అదే డ్రా అవుతుంది. మనకు ఒక మంచి ఒక డ్రా అనేది మనకు వస్తుంది అన్నమాట. ఓకే, నేను ఇదే ఆప్షన్ నేను ఇంకొకటి ఇక్కడ రేడియల్ చాలా ఉంటాయి. నేను మండాలా తీసుకుంటున్నాను. దీన్ని నాకు ఒక 6 కావాలి. 6 క్లిక్ చేసి నేను దీన్ని సైజ్ అనేది పెద్ద వేసుకుంటున్నా. పెద్ద వేసుకొని
ఓకే టిక్ చేసి క్లిక్ చేస్తున్నాను నేను ఇప్పుడు. ఓకే, మీరు గమనించినట్టయితే అన్ని సైడ్స్ మనం ఒకే విధంగా డ్రా చేసుకోవడానికి ఈ సిమెట్రీ అనేది యూజ్ అవుతుంది. ఇది ఆల్వేస్ మనం ఆఫ్లో పెట్టుకోవాలి, ఎప్పుడైతే యూజ్ అవుతుందో అప్పుడే ఆన్లో పెట్టుకోవాలి. ఓకే రైట్, ఇది మనం బేసిక్ ట్యూటోరియల్లో మనం ఆల్మోస్ట్ ఆల్ అన్నీ డిస్కస్ చేసినాము. ఇంకా అడ్వాన్స్డ్ ట్యూటోరియల్లో మనం ఏం మాట్లాడుతాం అంటే బ్రష్ సెట్టింగ్స్ గురించి మాట్లాడతాం. ఇది చాలా ఇంపార్టెంట్, అది చాలా డెప్త్ ఉంటుంది. అది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియోకి ఇంతే. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోకు లైక్ చేయండి. థ్యాంక్ యూ. నరేష్ కుమార్ సైనింగ్ ఆఫ్.